ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రై నీకు అసలు ఏది కావాలి? 100 రూపాయల గన్ కావాలి. 100కి ఏది రాదు నాన్న. రాదా? ఈ గన్ అయితే 125 రూపీస్ నాన్న. అంటే 100కి 25 ఎక్కువ. అంకుల్ ఆ గన్ 100కి ఇస్తారా? కావాలంటే 25కి చీటీ రాస్తా. చీటీయా? అవును అంకుల్. అది తెచ్చి మా అమ్మకి ఇస్తే మా అమ్మ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మీకు ఇచ్చేస్తుంది. చీటీ వద్దులే గాని అది 100కే తీసుకో. రే నోటితో కాదురా సౌండ్ చేయాల్సింది. దాంట్లో రీలేస్ పేలిస్తే అది సౌండ్ చేస్తుంది. మరి ఇవ్వండి అంకుల్. అది 100లోనేనా? తీసుకో. రే ముందు డబ్బులు ఇవ్వరా. ఏరా డబ్బులేయి. డబ్బులు మా అమ్మ ఇచ్చింది అంకుల్. ఇక్కడికి తెచ్చాను కానీ ఎక్కడో పడిపోయాయి. డబ్బులు పోయాయా? అయితే గన్ను రీల్స్ ఇట్టిచ్చేసి వెళ్ళి మీ అమ్మని అడిగి ఇంకో 100 పట్టుకురా. అంకుల్ ప్లీజ్ అంకుల్, నేను ఇంకొక చీటీ రాస్తాను. ప్లీజ్ అంకుల్, గన్ను పేల్చుకుంటా. అదేం కుదరదు. ఇటివ్వు. ప్లీజ్ అంకుల్. కుదరదు. ప్లీజ్ అంకుల్. ప్లీజ్ అంకుల్. రేయ్ ఇవ్వరా. ప్లీజ్ అంకుల్ ప్లీజ్. వెళ్ళి డబ్బులు తీసుకొస్తేనే నీకు ఇస్తాను. అది ఏమైంది? గన్ను కొనుక్కోమని అమ్మ 100 రూపీస్ ఇచ్చింది కానీ అవి ఎక్కడో పడిపోయాయి. అయ్యయ్యో అవునా? సరే వెతుకుదాం పద. అంతా చూసాను, ఎక్కడ కనపడలేదు. చిన్నపిల్లాడి దగ్గర ఎవరు డబ్బులు కొట్టేస్తుంటారు. చెత్త మొహాలు. పోనీ ఇంటికెళ్ళి అమ్మని ఇంకో 100 రూపాయలు అడిగి పట్టుకురా. అమ్మ దగ్గర డబ్బులు లేవు. ఆ 100 రూపీస్ కూడా అమ్మ దాచుకున్నది ఇచ్చింది. ఎక్కడో పడిపోయాయి. మీ అమ్మ దాచుకున్న నోటు తీసిచ్చిందంటే మీరెంత దరిద్రంలో ఉన్నారో నాకు అర్థం అవుతుందిరా. మీ మొహాల్లో నవ్వులు, మీ ఇంట్లో ఆనందాలు నా మీదే ఆధారపడున్నాయి. పాపం.
మీరు చేసింది తప్పు అని నేను అననండి. కానీ కాలుకు మించిన చెప్పులు తొడుక్కోవాలనుకుంటే ముందుకు పడతామని ఎందుకు మర్చిపోయారండి? దెబ్బ తగులుతుందని భయపడుతున్నావా ఇందిరా? మీతో కలిసి 35 ఏళ్లు కాపురం చేసిన నాకు కూడా ఇంత పెద్ద విషయం చెప్పాలనిపించలేదా అని బాధపడుతున్నానండి. చెప్తే కంగారు పడతావని భయపడ్డాను. మేఘనని మన కూతురు అనుకున్నాం. అందుకే తను మనకి భారం కాకూడదనుకుంది. మీరు మాత్రం కూతురి మొహంలో ఆనందం కోసం మీ బాధ్యతని ఇంత భారంగా మార్చేసుకున్నారు. 15 లక్షలంటే మాటలాండి. లోను ఎలా కట్టగలను అనుకున్నారండి? చూడిందిరా, మేఘన మన కూతురు అనుకున్నాం. కానీ నా మనసులో నేనేమనుకున్నానో తెలుసా? మేఘన నా కూతురు కాదు, నా తల్లి అనుకున్నాను. ఏ కన్న తల్లి బిడ్డో నా ఇంటి కోసం కష్టపడింది. తనకున్న బంధం తెగిపోయినా తన బాధ్యత పెంచుకుంది. నా వారసత్వాన్ని మోసింది. నా ఇంటి గౌరవాన్ని నిలబెట్టింది. ఇంత చేసిన మనిషికి ఈ మాత్రమైనా చేయకూడదంటావా? వెలకట్టలేని తన అభిమానానికి నేను పెట్టిన విలువ ఎక్కువంటావా? మేఘన కోరుకుంది కదా అని నిజంగా నేను ఏమీ ఖర్చు పెట్టకుండా గుళ్ళో పెళ్లిలా జరిపించేస్తే అప్పుడు జనమంతా ఏమంటారో తెలుసా ఇందిరా? సత్యమూర్తి కోడలితో ఇన్ని రోజులు సేవలు చేయించుకొని ఇప్పుడు ఎంతో తేలిగ్గా వదిలించేసుకున్నాడు అంటారు. పెళ్లిలో మనం డబ్బు ఖర్చు పెట్టినా పెట్టకపోయినా పెళ్లి భోజనం తిన్నవాళ్ల కడుపుల్లోంచి తిన్నది వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళన్నదే మన మనసులోనే ఉండిపోతుంది కదా. ఒక్క విషయం ఇందిరా, జనమనే మాటల విషయం పక్కన పెడితే మనం చేసిన పెళ్లి వల్ల తనకి ఎంత సంతృప్తిగా అనిపించింది, ఎంత ఆత్మానందం కలిగింది. ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు పెడితే ఆ తృప్తిని కొనుక్కోగలం ఇందిరా? అసలు దానికి మనం విలువ కట్టగలమా? దెబ్బకి పరువు మొత్తం పోయింది. బాగా అయింది. వీళ్ళకి ఇలాగే జరగాలి. లేదంటే నా కొడుకు చిన్న అల్లరి చేశాడని వాణ్ణి తీసుకువెళ్లి హాస్టల్లో పడేస్తారా? ఇప్పుడు వాయిదాలు కట్టకపోతే కోర్టు వాయిదాలకు వెళ్ళాలి. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు. వాళ్ల కోసం మీ నాన్నగారు 15 లక్షలు ఖర్చు పెట్టారు. మన కోసం మాత్రం 1 రూపాయి పెట్టరు. అయినా మీకు పౌరుషం లేదు. పౌరుషం తెచ్చుకొని కత్తి పట్టమంటావా? కత్తి పట్టక్కర్లేదు. ఖర్చు పెట్టకుండా ఉంటే చాలు. ఖర్చా? ఖర్చే. ఆ 15 లక్షలు తీర్చే బాధ్యతని మిమ్మల్ని తీసుకోమని మీ నాన్నగారు చాలా నైస్గా ఐసు పెడతారు. మీరు కరిగిపోయి ఊ అన్నారో మీతో కాపురానికి నేను ఊ ఊ అంటాను. మీరు ఎంత బతిమలాడినా ఒప్పుకోను. మీ పరువు, మీ ఇంటి పరువు తీసుకెళ్లి నడి రోడ్డు మీద పెట్టేస్తాను. ఓ ఆగువే, ఆగాగు. ఏంటి ఇది? ఇప్పుడు నానేదో నన్ను అడిగేసినట్టు, నేనేదో ఒప్పేసుకున్నట్టు, ఎందుకలా అమ్మోరు పొనకు వచ్చినట్టు ఓ తెగ ఊగిపోతున్నావు? ఇప్పుడు ఇలాగే అంటారు. ఈ రోజు అడక్కపోయినా రేపు అడగకుండా ఉంటారా? మీరు ఒప్పుకోకుండా ఉంటారా? అయినా నేను అప్పటి వరకు ఎందుకు ఊరుకుంటానులే. రేపు పొద్దున్నే పంచాయతీ పెట్టేను. పంచాయతీయా? అంటే ఏం చేయబోతున్నావే? ఏం చేస్తానో రేపే చూడండి. గుర్తుంచుకోండి, రేపు పంచాయతీలో నేనే మాట్లాడాలి. నా మాట మీరి మీరు గనుక నోరు విప్పారో ఇక అంతే. ఇక
ఇక అదే మీకు నాకు ఆఖరి రోజు. మీ దారి మీది, నా దారి నాది. ఏంటి ఈ మాటలేంటే? ఇవి మాటలు మాత్రమే కాదు, చేతలు కూడా మారిపోతాయి. జాగ్రత్త. పిచ్చెక్కింది దేనికి? నిత్య, ఆది ఇంకా రాలేదేంటి? వెళ్ళెక్కడున్నాడో చూడు. అదిగో అమ్మ వస్తున్నాడు. ఆది, గన్నేది? కొనలేదమ్మా. కొనలేదా? ఎందుకు? నువ్విచ్చిన డబ్బులు ఎక్కడో పడిపోయాయి. పడిపోయాయా? అవునమ్మా, నేను క్రాకర్ షాప్ దగ్గరికి వెళ్ళాను. గన్ను ఎంత అని అడిగాను. 100 రూపీస్ అన్నాడు. సరే అని డబ్బులు ఇద్దామని చూస్తే లేవు. అవునా? ఎక్కడైనా పడిపోయాయా? రోడ్డు అంతా వెతుక్కుంటూ వచ్చాను, ఎక్కడా దొరకలేదు. దొరకలేదా? అమ్మా అమ్మా, మళ్ళీ డబ్బులు ఇవ్వు, నేను వెళ్ళి గన్ తెచ్చుకుంటా. త్వరగా ఇయ్యమ్మా. అది నీకు వండర్ చూపిస్తాను, నాతో రా. బాసు, పండగ రోజు ఇక్కడికి వచ్చావేంటి? పండగ మనసులో ఉన్నోళ్ళు సంతోషంగా ఉంటే గుండెల్లో సంతోషం ఉంటుంది. ప్రతిరోజు పండగలానే ఉంటుంది. ఇక్కడ సంతోషం లేనప్పుడు పండగ రోజు కూడా చాలా చండాలంగా ఉంటుందిరా. ఊరంతా దీపాల పండగ జరుపుకుంటుంటే ఆ దీపాల కింద చీకటంతా నా మనసులో నిండిపోయింది. ఆ వెలుగుల మధ్య ఆనందం లేని కనుపాపల్ని, ధైర్యం నిండి నా చిన్న పాపల్ని చూడలేనురా. అందుకే ఇక్కడే ఉందామని వచ్చాను. నువ్వు ఇక్కడే ఉంటే నేనేం చేయాలి బాసు? ఒక చిన్న బాబు తనకు కావలసిన దీపావళి తుపాకీ కొనుక్కోవడానికి ఓ 100 రూపాయలు కూడా లేకుండా పైకి ఏడవలేక లోపల ఏడుస్తుంటే చేతకని వల్ల చూస్తూ ఊరుకోమంటావా? అవును బాసు, పిస్టల్ కొనుక్కోలేక అది చాలా బాధగా అమాయకంగా తలదించుకుని వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధేసింది. నాతో ఎంతో జీవితాన్ని ఊహించుకున్న అమ్మాయి, నేను వాళ్ళతో జీవితాంతం కలిసి ఉంటే వాళ్ళ ఆశలకు బాసటవుతానని నమ్మిన పిల్లలు, ప్రపంచం మొత్తం సంతోష పంచుల మీద ఉయ్యాలలూగుతుంటే వాళ్ళు మాత్రం నిరాశ, నిస్సహాయతలనే పరదాలు కప్పుకొని విషాదపు నిశీదులో నిలబడి ఉంటారా. పాపం చిన్నపిల్లలు, దీపావళి ఆనందం మొత్తం వాళ్ళ కళ్ళల్లోనే వెలుగుతుంది. వాళ్ళీ దీపావళిని చాలా బాగా జరుపుకోవాలన్న కోరిక. కానీ వాళ్ళక్కడ ఒక్క పిస్టల్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారంటే ఎంతో బాధగా ఉంది. వాళ్ళు కొనుక్కోలేకపోతేనే నువ్వు కొనివచ్చు కదా. నేను కొనిస్తారా? కానీ పిల్లలు కాలుస్తారా? మేఘన కాల్చనిస్తుందా? మీరు కాలుస్తున్న టపాకులు నేనే కొని తెచ్చానని బోర్డు మెల్ల వేసుకుని తిరుగుతామా? కొనడం నీ వంతు, కాల్చడం వాళ్ళ వంతు, వాళ్ళకి చేరవేయడం నా వంతు. వాళ్ళు కాలుస్తుంటే వాళ్ళ కళ్ళలో ఆనందం చూసి వదిన మొహంలో వెలుగు, ఆ వెలుగు చూసి నీ మొహంలో సంతోషం, నీ సంతోషం చూసి నాకు ఆనందమే కదా. రై,
నీ ఆలోచన బాగుందిరా. పద వెళ్దాం. పద. ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి. అమ్మ మేఘనా, ఆడపిల్ల పుడితే అందరూ లక్ష్మీదేవి పుట్టిందంటారు. ఆ ఆడపిల్ల సంతోషంగా ఉంటేనే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలుస్తుందంటారు. కన్నీరు పెడితే వెళ్ళిపోతుందంటారు. లక్ష్మి అంటే డబ్బు ఒక్కటే కాదమ్మా. లక్ష్మి అంటే అసలైన అర్థం సంతోషం, ఆనందం. మీ మావయ్య తన ఇంట్లో లక్ష్మి పుట్టాలని ఎన్నో పూజలు చేశాడు, ఎంతో ఆశపడ్డాడు. కాని ఈ ఇంట్లో లక్ష్మి పుట్టలేదమ్మా, వెలసింది. ఆ లక్ష్మివి నువ్వే. ఈ ఇంటి ఆడపిల్లవైపోయినా నువ్వు సంతోషంగా ఉంటేనే కదమ్మా అందరూ సంతోషంగా ఉంటారు. అలా చూస్తున్నావేంటి? నువ్వే కదా మా అన్నయ్యతో నాన్న అని పిలవాలనుంది అన్నావు. అంటే అదంతా ఊరికే అన్న మాటలా? నిజం కాదా? నిజమైతే బాధలన్నీ పక్కన పెట్టేసి గలగల నవ్వుతూ సంతోషంగా ఉండు. లేదంటే నీ ఇష్టం. పద పిన్ని. అదిగో అమ్మ పెద్దమ్మ దీపాలు వరుసగా పెడుతున్నారు, అంటే దీపావళి. అయినా ఇప్పటిదాకా ఇంకా క్రాకర్స్ తేలేదు కదా. ఆ తెస్తాడులే తమ్ముడు, కొద్దిసేపు ఆగు. అదిగో పెద్దనాన్న వచ్చేశారు. క్రాకర్స్ తెచ్చావా? తీసుకొచ్చాను నాన్న. ఉండు, నేనేం తీసుకొచ్చానో నీకు చూపిస్తాను. ఇవిగో. పెద్దనాన్న ఇవేనా? ఇవేనమ్మా. ఇదేంట్రా అవే తెచ్చావే? ఏం చేయమంటారు నాన్న, క్రాకర్స్ ఈ ఇయర్ క్రాక్ పుట్టించే రేట్స్లో ఉన్నాయి. ఏవి కొనే రేంజ్లో లేవు. అందుకే ఏదో పిల్లలు బాధపడకుండా ఉండాలని ఇవి తీసుకొచ్చాను. పోనీలండి, ఇవైనా తీసుకొచ్చారు, చాలా సంతోషం. రండ్రా మనం కాల్చుకుందాం. ఇవ్వండి. రండి రండి రండి. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం.
అయ్యో అన్నీ అయిపోయారా? అన్నీ అయిపోయాయా? నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి. కావాలంటే కొనుక్కోవాలి. నాకు కావాలి. క్రాకర్స్ అన్ని తెచ్చింది మా కోసం. నువ్వెందుకు కాల్చావు? నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి. అది నీకో కొత్త రకం కాకర పువ్వొత్తులు తీసుకొస్తాను, ఓకేనా? అది చాలా సేపు కాలుతుంది. ఉండు, తెస్తానుండ్రా, ఆగు. అది ఇదిగో, దీపావళికి అందరూ కాకర పువ్వొత్తులు వెలిగిస్తే నువ్వు అగరబత్తులు వెలిగించు. వెరైటీగా ఉంటుంది. ఎక్కువసేపు కాలుతుంది, సౌండ్ తక్కువ, పొల్యూషన్ తక్కువ. అది ఏడవద్దు నాన్న, ప్లీజ్. అది క్రాకర్స్ కావాలమ్మా. అమ్మా నాకు క్రాకర్స్ కావాలి. అది ప్లీజ్ ఏడవద్దు నాన్న. అది నాకు క్రాకర్స్ కావాలి. ఏడవకు నాన్న. అది ఏడవకు. అది కావాలమ్మా. నా మాట విన్నానా? నాకు క్రాకర్స్ కావాలి. ఏడవద్దు నాన్న. ఆకాశం నుంచి ఎన్ని క్రాకర్స్ పడ్డాయో. హలో, అవేమీ ఆ దేవుడు విసరలేదు, నా దేవుడు విసిరాడు. నా పతి దేవుడు మీ పిల్లల ఏడుపు చూసి జాలిపడి మీకు ముష్టి విసిరాడు. హే ప్రతిమ, ఏం బాగుతున్నావు? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.